హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీ అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజైతే మీకు బ్రెడ్ తోటి చాలా ఈజీగా చేసుకునే స్వీట్ అయితే చూపించాలనుకుంటున్నాను. 5 నిమిషాల్లో తయారైపోతుందండి. స్టవ్ అయితే వెలిగించే అవసరం లేదు. చాలా స్మూత్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. దాని తయారీ విధానం అయితే మీకు చూపిస్తాను. ముందుగా వచ్చేసి ఒక బౌల్లోకి 1 కప్పు పంచదార అయితే వేసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకున్నానండి. దీన్ని మనం గరిటతో కానీ స్పూన్తో కానీ కరిగేంత వరకు ఈ విధంగా తిప్పుకోవాలి. పంచదార పాకం మొత్తం కరిగిన తర్వాత చూసారు కదా, పంచదార మొత్తం కరిగిన తర్వాత దాంట్లోకి వచ్చేసి నేను కొద్దిగా చిటికెడు ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి. ఇది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. అది పక్కన పెట్టుకున్న తర్వాత నేను బ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఒక్కొక్క స్లైసు తీసుకునండి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఏదైనా మూతతో కానీ మనకి గ్లాసు గోడుగా ఉండే గ్లాస్తో కానీ ఈ విధంగా రౌండ్ షేప్లో మొత్తం అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా, ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా ప్రెస్ చేస్తే మీకు రౌండ్ షేప్ అయితే వచ్చేస్తాయండి. మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా. చూసారు కదా, తర్వాత వచ్చేసి మీకు దాంట్లోకి మధ్యలో పెట్టడానికి క్రీమ్ అయితే రెడీ చేస్తున్నాను నేను. పాలపొడి అయితే 3 స్పూన్ల వరకు తీసుకున్నానండి నేను. దాంట్లోకి బాదం పలుకులు చిన్నగా కట్ చేసినవి అయితే 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. 1 స్పూను పంచదార పొడి వేసానండి. చూసారు కదా, ఇది కూడా వేసిన తర్వాత దీంట్లో కలపడానికి నేను పాల మీద మేగడనైతే తీసుకున్నానండి. పాలు కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన మీకు గట్టిగా మేగడలా వస్తుందండి. అదైతే తీసుకుని నేను గిలక్కొట్టి దీంట్లో వేసుకుంటున్నాను. చూసారు కదా, 3 స్పూన్ల వరకు వేసానండి. మీకు కొంచెం టైట్గా ఉంది అనిపిస్తే కనుక ఇంకొక స్పూన్ కలుపుకొని కొంచెం జోరు చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని అయితే పక్కన పెట్టుకుని ఒక్కొక్క బ్రెడ్ తీసుకునండి. ఈ విధంగా దానిపైన స్పూన్తో ఈ విధంగా అప్లై చేసుకోవాలి క్రీమ్ అంతటిని. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు తినడానికి చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఈజీగా చేసి పెట్టొచ్చండి. ఇది స్వీట్ అయితే ఈ విధంగా అప్లై చేసి దానిపైన ఇంకో బ్రెడ్ కూడా పెట్టేసుకునండి. ఈ విధంగా చేత్తో కొంచెం ప్రెస్ చేసుకునే విధంగా. చూసారు కదా, మరీ గట్టిగా అవసరం లేదండి. ఇలా కొంచెం సేపు నొక్కుని అన్నీ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి నేను బ్రెడ్స్ అన్నీ. చూసారు కదా, అన్నీ రెడీ అయిన తర్వాత వచ్చేసి మీకు మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి, దాంట్లో ఇలాగ ముంచేసుకుని మనం క్రీమ్ పెట్టుకున్న బ్రెడ్ని ఒక్కసారి ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా మరీ ఎక్కువ కదండి. అది కొంచెం మీకు బ్రెడ్ వెంటనే వాటర్ అయితే లాగేసుకుంటుంది కదా, ఆ పైన ఉన్న వాటర్ని కొంచెం ప్రెస్ చేసి పిండుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉందండి, అది ఫ్రెష్గా బాగా తయారైన కాయని కొబ్బరి పొడి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను. దానిపైన ఇలా వేసి అద్దుకునండి ఈ విధంగా బ్రెడ్ని రెడీ చేసుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. మొత్తం అన్నీ ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవడమేనండి. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వెంటనే ఈజీగా చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించే అవసరం లేకుండా ఈజీగా 5 నిమిషాల్లో. చూసారు కదండి, స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను మా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ అండి.